మనం భావన చెయ్యవలసినవి, మనం గుర్తుపెట్టుకోవలసినటువంటి హారం ఏది ఉంటుందో అమ్మవారికి, అవి 2 హారాలు. హారాలు ఎక్కడివి అంటే మీరు ఏది గుర్తు తెచ్చుకోవాలి? లలితా సహస్రనామ స్తోత్రం గుర్తు తెచ్చుకోవాలి. ఏ 2 హారాలు వేసుకుంటుందని చెప్పారు? కామీ సబద్ధ మంగళ్య సూత్ర శోభిత కంధర, మెళ్ళో మంగళసూత్రం ఉంటుంది అమ్మకి. అమ్మ అనగానే ఆవిడ ఎంత శక్తివంతురాలైనా ఆమె లోకమునకు ధర్మాన్ని నేర్పుతుంది. అందుకని ఆమె ఇల్లాలిగా ఎవరికి వశవర్తిని, ఆమె కూడా ఎవరికి నమస్కారం చేస్తుంది? పరమశివుడికి నమస్కారం చేస్తుంది, భర్తకి. ఆమె మహాపతివ్రత, ఆయన పేరు చెప్తే ఆవిడ సంతోషిస్తుంది. అటువంటి తల్లి కాబట్టి ఇప్పుడు ఆమె మహా ఇల్లాలు, మహాపతివ్రత కనుక పరమశివుడు తన మెడలో కట్టినటువంటి మంగళసూత్రాన్ని మనం భావన చేస్తే ఆమె సంతోషిస్తుంది. ఆమె సంతోషమునకు ముందు శివస్మరణ కావాలి. శివ అని అనకుండానే హారలో శివస్మరణ చేస్తూ హాలో శక్తిని అంతటిని తెచ్చారు. హార అనగానే కామీ సబద్ధ మంగళ్య సూత్ర శోభిత కంధర, మహాకామేశ్వరుడి చేత కట్టబడినటువంటి మంగళసూత్రము మెడలో దీర్ఘముగా వేలాడుతున్నటువంటి తల్లి.